వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను యాంకర్ పవన్. ఈరోజు మనతో సార్కి ఇంట్రడక్షన్ అక్కర్లేదు నాకు తెలిసినంత వరకు. నార్మల్గా ఒక ఇంట్లో ఎవరైనా కలిసి ఉండాలన్నా లేదా డైవర్స్ తీసుకోవాలన్నా లేదంటే మూవీలో ఏదైనా ప్లాట్లు వాళ్ళకి ఏమైనా సీన్స్ ఏమైనా యాడింగ్ ఉన్నా సరే సార్ని కాంటాక్ట్ అయితే మంచి ఒక లెసన్ బాగా చెప్తారు. మ్యారీడ్ అయిన కపుల్స్కి, మ్యారేజ్ అవ్వాల్సిన కపుల్స్ మాత్రం సినిమా చూడడం మాకండి ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ వీరు సార్. మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. అంటే నాకు అనిపించింది లైవ్ లో పక్కన ఇద్దరు ఫ్యామిలీస్ అట్లా మాట్లాడుకుంటే డైరెక్టర్ గారు పక్కన ఉండాల్సిందే అనుకున్నారు. కొడతారేమండి. కానీ సార్ నార్మల్గా ఎక్కడ మూవీలో కానీ ఒక ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ కానీ జెన్జీ ఆల్ఫా ప్రజెంట్ ఏంటంటే మ్యారేజ్ అయిన పర్సన్స్ కానీ ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం కానీ బట్ వాళ్ళకి అర్థం చేసుకోకపోయినా మధ్యలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇట్లా వచ్చిన సందర్భాల్లో ఎక్కడ సినిమా ఓవరాల్గా చూసిన మీరు తీసిన దాన్ని బట్టి చూసుకున్నా ఎక్కడ ఒక లైన్ అనేది దాటలేదు సార్. అంటే కామెడీ కానీ ఒక క్రింజ్ ఆ సైడ్ మాత్రం ఎక్కడ వెళ్ళా. పర్టికులర్గా మీరు నార్మల్గా స్టార్టింగ్ ఒక ఆర్ట్ టైటిల్ ఆర్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఆ ఫాంట్లు కానీ అలాగా. బట్ యాజ్ ఏ మీ పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్టింగ్ మూవీ చేస్తున్నప్పుడు పెన్ను పెడుతున్నప్పుడు స్క్రిప్ట్ మీద ఫస్ట్ ఏ విధంగా అనుకొని రాశారు? మీ రియల్ లైఫ్ స్టోరీ ఏమైనా రాశారా అనేది ఒక చిన్న డౌట్. రియల్ లైఫ్ స్టోరీ ఏమీ కాదండి. ఓకే. కాకపోతే నేను పెరిగిన వాతావరణం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే సార్. ఒక కాలనీ చుట్టూ, అంటే కాకినాడలో మా ఇల్లు చుట్టూ ఉండే ఫ్యామిలీస్, డిస్కషన్స్, గొడవలు, అక్కడక్కడ కొంతమంది ఫ్రెండ్స్ సంబంధించిన ఫ్యామిలీస్ వాళ్ళు కోర్టులకి వెళ్ళిన సందర్భాలు, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం. నేను మ్యారీడ్, చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లు లేదంటే చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లు చూసినప్పుడు నాకు భార్యాభర్తల మధ్యన కథ చెప్పాలని నేను ఫస్ట్ అనుకున్నానండి. అనుకున్నప్పుడు ఇందులో ఓన్లీ పాత్రధారుల పేర్లు మాత్రం మా ఫ్రెండ్స్వి తీసుకున్నా, నిక్ నేమ్స్. మేము చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలిచేవారు అనమాట. మా ఫ్రెండ్ ఒకరిని జంప్ అని పిలిచేవాళ్ళు. అలా నిక్ నేమ్స్ మాత్రం మా ఫ్రెండ్స్ వాళ్ళ నిక్ నేమ్స్ తీసుకున్నా. వాళ్ళకి చెప్పాను కూడా, అరే నేను ఇలా యూజ్ చేస్తానని. అయితే మీ స్టోరీ అలా ఏం లేదు. కొంచెం కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్లకి రాసుకున్నప్పుడు జరిగినవి ఏమన్నా ఉంటే తెలియకుండా రాసిన సందర్భాలు అయితే ఉంటాయండి. కొన్ని సీన్స్ అంటే కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని సీన్స్, మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడైనా కొన్ని సీన్స్, ఇలాంటివి కొన్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతాం కాబట్టి అందులోంచి తీసుకున్నవి ఉన్నాయి. మిగిలిన భార్యాభర్తల మధ్య చెప్పాలి. ప్లస్ అసలు ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో, అంటే ఒక 10-20 years బ్యాక్ అనుకోండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవాలి లేదా గొడవ పడిన తర్వాత అంటే ఇమీడియట్గా పెద్దవాళ్ళు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసేవారు. అమ్మాయి తప్పుంది అనుకోండి, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి అత్తవారింటికి వెళ్ళి కన్విన్స్ చేసి మళ్ళీ అమ్మాయిని చెప్పి ఆ అబ్బాయికి కూడా చెప్పి, జాగ్రత్తగా చూసుకోబాబు, ఇంకసారి ఏం తప్పు, ఇలాంటి మిస్టేక్స్ ఏం చేయదు, గొడవ పడదు, అలా చెప్పేవారు. అలా పెద్దవాళ్ళు వచ్చి నచ్చ చెప్పిన సందర్భాలు ఉండేయండి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో ఏంటంటే చిన్న చిన్న వాటికే గొడవ పడుతున్నారు, వేరుగా వెళ్ళిపోతున్నారు. తర్వాత డివోర్స్ కూడా నేను ఎక్కడో ఒక పేపర్లో చదివానండి. తక్కువ టైం, అంటే పెళ్ళైన 3 నెలల్లోనే ఒక కపుల్ డివోర్స్ తీసుకున్నారు అని నేను చదివా. అలాంటివి చూసినప్పుడు అసలు టీ గురించి గొడవపడి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి, నువ్వు అలసిపోయి వస్తే నేను టీ ఇవ్వాలి, కానీ నేను అలసిపోయి వస్తే నువ్వు టీ ఇవ్వవా అని కూడా గొడవపడిన సందర్భం చదివాను నేను. దానికి డైవర్స్. అలా చిన్న చిన్న విషయాలు. అందుకోసమే ఇందులో వీళ్ళ డైవర్స్కి ఎందుకు వెళ్ళారు, ఏం పెద్ద ప్రాబ్లం జరిగిపోయింది అంటే ఏమి జరగదండి. జడ్జి కూడా అడుగుతాడు, మీ జనరేషన్ అంతా ఇంతే, చిన్న చిన్న విషయాలకే పెద్దగా చేసుకుని గొడవ పడతా ఉంటారు. అలా నాకు ఆ చిన్న చిన్న విషయాలు మాత్రమే చెప్పాలని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ముగ్గురు లైఫ్లో అక్కడక్కడ నేను ఊర్లో కాకినాడలో కానీ ఎక్కడైనా ఇన్స్పైర్ అయిన సందర్భాలన్నింటినీ చిన్న చిన్నగా సీన్లా
నేను అనుకుని ఫస్ట్ ఒక 1 లైన్ రాసుకున్నా. తర్వాత కొంచెం టైం పట్టిందండి. ఇది ఎక్కువగా ఈ కథని ఒక 60-70% కోవిడ్ టైంలో రాశానండి. ఓకే. కోవిడ్ టైంలో మా ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మా మదరు, నేను మా ఇంట్లో ఉన్నాం. ఆ టైంలో ఇంకా ఒకళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొద్దు అని అన్నీ ఆపిన తర్వాత నేను ప్రతిరోజు నా పని ఉదయం టిఫిన్ చేసేసి మా మదర్ టీవీ చూస్తూ ఉండేవారు హాల్లో. నేను బెడ్రూమ్లో కూర్చొని కథ రాసుకున్నా. ఈవినింగ్ మేడ మీదకి వెళ్ళి వాకింగ్ చేసేవాడిని. మిగిలిన టైం అంతా ఈ మన చుట్టూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం అప్పుడు ఎక్కువ. అక్కడ అలా వాళ్ళు ఎలా అయింది, వాళ్ళకి అలా గొడవ అయింది, వీళ్ళకి ఇలా గొడవ అయింది, ఇలాంటి విన్న వాటిని సీన్స్గా రాసుకున్నా. అంటే ఇప్పుడు సీన్స్గా రాసుకున్నారని చెప్పారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి అంటే వాళ్ళ అబ్బాయిని హీరోగా చేస్తున్నప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పగానే బడ్జెట్ పరంగా ఎంత చెప్పారు? అయిన దానికన్నా ఏమైనా ఎక్కువ అయిందా? లేదండి, పెద్ద ఎక్కువ ఏం దాటలేదు. ఒక 10-15% దాటింది. అది కూడా ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే అండి, మీరు అనుకున్నది ఇలా అనుకుంటున్నారు కదా, ఈ సీన్ ఒక సాంగ్ ఉందండి ఇందులో, ఐటెం సాంగ్. దాన్ని నేను లైవ్ లొకేషన్లో న్యాచురల్గా సింపుల్గా చేద్దాం అనుకున్నాను. ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే, లేదు అలా మీరు అనుకున్నట్టు తీస్తే అంత బాగా రాదు, మనం సెట్ వేద్దాం అని ఒక ఫ్లోర్లో సెట్ వేసి తీసాం సాంగ్. అలా మనం అనుకుని వాంటెడ్గా ఒక క్యారెక్టర్ ఉన్నారు, దానికి సింపుల్గా ఎవరన్నా అనుకున్నా, లేదు వీటీవీ గణేష్ గారిని పెడదాము అంటే నేను సింపుల్గా ఆ జడ్జి క్యారెక్టర్కి చిన్న మామూలు యాక్టర్ని అనుకున్నా. ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చి లేదు ఈ క్యారెక్టర్కి కొంచెం పెద్ద రేంజ్ ఉన్న వాళ్ళని పెడితే బాగుంటుంది, మీరు ఒకసారి మాట్లాడండి అంటే నేను టచ్లోకి వెళ్ళి వాళ్ళని తీసుకుని అలా. అంటే బట్ చాలా వరకు ఏంటంటే చాలా సినిమాలు తెలుగులో కానీ, మలయాళం కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ చూసుకుంటే టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయట్లా. మీరు అన్నారు ఇప్పుడు ప్యాడింగ్ ఆర్టిస్టులు సంథింగ్ ఇట్లా అని. బట్ మలయాళం ఫిలిమ్స్ ఏమో అక్కడ డెబ్యూ యాక్టర్స్తోనే చేస్తున్నారు. బట్ తెలుగుకు వచ్చేసరికి అది బ్లాక్ బస్టర్ అవుతుంది అలాగనే. బట్ తెలుగు సినిమాలు అనుకున్నంత సక్సెస్ అవ్వట్లా, చిన్న అంటే మీడియం బడ్జెట్ ఫిలిమ్స్ కానీ ఇట్లాగా. బట్ మనది ఇక్కడ నుంచి మలయాళం దాకా కూడా వెళ్ళట్లా. బట్ మలయాళం ఫిలిమ్స్ ఏంటంటే చాలా వరకు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి, డెబ్యూ యాక్టర్స్తోనే చేస్తున్నారు చాలా వరకు చూసుకుంటే. రీసెంట్గా వచ్చిన వాలా 2 కానీ, అది 1 కానీ, ఫిలిం కానీ, అండ్ బంజుబల్ బాయ్స్ కానీ, అండ్ కొత్త లోక కానీ, సేమ్ మన ప్రేమలో కానీ చూసుకుంటే కాలేజ్ బ్యాక్ డ్రాప్ లేదా కాలేజ్ తర్వాత అయిన సంఘటనలు. బట్ మీరు ఆల్రెడీ ఫస్ట్ చేసిన మూవీ మసూదా అండ్ రీసెంట్గా అంటే మ్యారేజ్ అయిన వాళ్ళ దీని మీద చేస్తున్నారు. బట్ ఎందుకు ఇప్పుడు చాలా వరకు డైరెక్టర్స్ కూడా కొత్త వాళ్ళతో ట్రై చేసి అంటే లో బడ్జెట్ ఫిలిమ్స్ లిటిల్ హార్ట్స్ కానీ మన తెలుగులో బాగా సూపర్ డూపర్ హిట్ అయింది, అంటే జెన్జీ బ్యాచ్కి బాగా కనెక్ట్ అయింది. బట్ మీరు కూడా ఇప్పుడున్న సినారియో అంటే ఫిలిమ్స్ కానీ ఇటు చూస్తున్నారు, బయట ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్ చూస్తున్నారు. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే మనకి పాత సినిమాల వయసు కానీ ఓవరాల్ సినిమా మొత్తం బాగుండుద్ది మీన్స్ అంటే కామెడీ డైలాగ్స్ కానీ అవి కానీ మనకి ఎక్కడ మైనస్ అనిపించదు. కానీ ఇప్పుడు వచ్చే ఫిలిమ్స్లో ఏంటంటే ఒక రీల్ ఫార్మేట్ తీస్తున్నారు, ఆ 30 సెకండ్స్లోనే ఆ డైలాగ్ దాన్ని ప్రమోట్ చేయడం లేదా సాంగ్ని కానీ ఆ స్టెప్ని. బట్ మీరు స్టార్టింగ్ అనుకున్నప్పుడు ఫిలిం చేసేటప్పుడు ఈ డైలాగ్స్ కానీ ఏ విధంగా ప్లాన్ చేసుకొని రాశారు? అంటే ఇప్పుడు బాగా రీల్ ఫార్మేట్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఈ ఫార్మేట్లోనే వెళ్ళిపోదామని ఏమని అనుకున్నారు? అలా ఏమనుకోలేదండి. మనం థియేటర్లో కూర్చున్న తర్వాత ఆడియన్స్ ఎంగేజ్ అయ్యారా లేదా అనేదే మెయిన్ టార్గెట్. అంటే ఒక సీన్ అనుకున్నప్పుడు మనకి మీరు అన్నట్టు ఇప్పుడు లేటెస్ట్గా చిన్న అంటే యూత్కి కంటెంట్ తీస్తున్నారు, మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అనేది మీరు ప్రధానంగా అడిగింది. దానికి ఒకటే రీజన్ అండి, చాలా రోజులైంది మనం ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చూసి, అందువల్ల నేను ఇది అటెంప్ట్ చేయొచ్చు అని అనిపించింది. వేరే ఆల్రెడీ కొన్ని చేసిన సినిమా లాగా మనం చేస్తే వర్కౌట్ అవ్వదు. ప్లస్ ఇది ఓపెన్గా చెప్పాలంటే కొత్త కథ ఏం కాదు. అంటే భార్యాభర్తల గురించి చెప్పి ఎప్పటి నుంచో మనకి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ, ఇలా చాలా సినిమాలు చూసాం. అలాగే తమిళ నుంచి మీరు అన్నట్టు పంచతంత్రం, బ్రహ్మచారి, ఇలాంటి వాటిలో కొంచెం ఫుల్ అండ్ కామెడీ ఉంటుంది. నేను అదే విధంగా అనుకున్నాను, ఈ సినిమా 2 గంటలు 2 గంటల 20 నిమిషాల సినిమా 2 hours నవ్వించాలి.
ఒక 10 నుంచి 15 నిమిషాలు ఒక చిన్న ఎమోషన్ చెప్పాలనేది మెయిన్ టార్గెట్. ఆ నవ్వించే క్రమంలో ఫస్ట్ రాసుకున్నప్పుడు నాకు మైండ్కి ఏమనిపిస్తే అట్లా రాసుకుంటే వెళ్ళిపోయానండి. తర్వాత ఫైనల్గా ఇంక సినిమా చేద్దాము, ఫైనల్ డ్రాఫ్ట్ చేసి ఇంకా లాస్ట్ వెర్షన్ చేసేటప్పుడు ఒక్కసారి ప్రతి సీన్ని ఆలోచించి ఎక్కడైనా బార్డర్ దాటుతుందనా. ఎందుకంటే అండి లేడీస్ని ఏమన్నా నీ దగ్గర బార్డర్ దాటినా ప్రాబ్లం అవుతుంది. జెంట్స్ని ఎక్కడైనా ఏమన్నా అయితే తప్పుగా ఏమన్నా మనం ఒక డైలాగ్ అన్నా బార్డర్ దాటుతుంది. లేదా సినిమాలో పెద్దవాళ్ళు ఉంటారు లాయర్స్, వాళ్ళని కూడా ఎవరినైనా ఏమైనా అని బార్డర్ దాటితే ఇబ్బంది. ఫ్యామిలీ మాత్రం హ్యాపీగా చూడాలి ఈ సినిమాని, నవ్వుతూ చిన్న పిల్లలతో సహా చూడొచ్చు. కాకపోతే అలా అనుకున్నప్పుడు నాకు ఒక 3 సీన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయండి. అందులో ఒకటి వెన్నెల కిషోర్ గారి సీన్ ఒకటి, ఒకటేమో బెడ్రూమ్ కసిరెడ్డిది బెడ్రూమ్ సీన్ ఒకటి, తర్వాత టైలరింగ్ షాప్లో సీన్ ఒకటి. ఫస్ట్ అవి తీసేద్దాం అనుకున్నానండి. అంటే కొంచెం రొమాంటిక్ డోస్ కొంచెం పెరుగుతుందేమో, ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలతో చూడలేరేమో అనే భయం వేసింది. కానీ తర్వాత ఇది ఖచ్చితంగా మనం నవ్విస్తున్నాం ఈ సీన్లో. వాళ్ళ షూట్ చేసేటప్పుడు వల్గారిటీ అంటే సీన్లో ఉన్న షూట్ చేసినప్పుడు ఎక్కువ వల్గర్గా లేకుండా చేద్దాము అని కొంచెం మళ్ళీ ధైర్యం తెచ్చుకుని చిన్నగా మళ్ళీ షూట్ అంటే చేయడం స్టార్ట్ చేశానండి. మెయిన్ కిషోర్ గారి సీన్లో కొంచెం ఎక్కువ వల్గారిటీ లేకుండా ఉండే విధంగా షార్ట్స్ అన్ని కిటికీ అడ్డం పెట్టి కొంచెం అలా చేయడం జరిగింది. అంటే ఓవరాల్ సినిమాలో నాకు వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే, ఫ్రెండ్ రాస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ ఒక్కసారి అని చూస్తాం కదా, అరే ఏం రాస్తున్నావురా నువ్వు అని. అసలు వాళ్ళు అప్పటిదాకా చూడకుండా ఆ సీన్ కూడా టెన్షన్ పడిపోయి డోర్లు బద్దలు కొట్టేసి వాడు చిన్నప్పటి నుంచి వీళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారండి. కానీ వాడు చెప్తున్నా కదా, మేమంతా ఫుల్గా అల్లరి చేస్తుంటే వాడు మాత్రం బుద్ధిగా చదువుకునేవాడు అని చెప్తారు. వాడు చదువుకోవట్లే, బొమ్మలు వేస్తున్నాడు, డ్రాయింగ్స్ వేస్తున్నాడు. అడుగుతారు ఫ్రెండ్స్, అడుగుతారు అంటే చిన్నప్పటి నుంచి వస్తున్నా బుక్ లో ఏం రాస్తున్నావురా నువ్వు సరే చూడాలి కదా అట్లీస్ట్ సరదాగా ఏంటని చదవండి అని బుక్ ని వీళ్ళు ఎప్పుడు చదవరు. అలా వాళ్ళు చూసే సమయం రాలేదని అన్నట్టు అనిపించింది. ప్లస్ వాడు కూడా ఒక మూలన ఎక్కడో కూర్చుని సీక్రెట్ గా చదువుకుంటూ రాసుకుంటూ అలా ఉంటాడు ఆ క్యారెక్టర్. స్టోరీలో అంటే వెన్నెల కిషోర్ గారిది ఓన్లీ ఆ మ్యారేజ్ సీనే ఉన్నట్టు మాకు అనిపించింది. బట్ ఇంకా ఎక్కువ పెడితే బెటర్ అని ఎవరు ఫీడ్బ్యాక్ నుంచి కానీ ఎవరు చెప్పలేదా మీకు? అంటే మనం బాగా ఎంటర్టైన్ అయ్యాం బాగా. దానికి ఆ సీన్ ని మనం కథ రాసేటప్పుడు అంటే అప్పుడే అయిపోయిందా, మళ్ళీ ఎండ్ లో వెన్నెల కిషోర్ గారిది ఇంకేమైనా ఉండొచ్చా అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అవును, నేను ఇంకా చూపించాలి అంటే ప్రతి సీను ఒక బాగున్న సీన్ ఉంటుందండి, అది ఇంకా ఉంటే బాగుంటది అనిపిస్తుంది. కానీ రియల్ గా మనం ఎడిట్ లో కానీ లేదా సినిమా చూసినప్పుడు కానీ కొంచెం ఎక్స్ట్రా పెట్టామనుకోండి బోర్ వస్తుంది. ప్లస్ కామెడీకి ఏంటంటే అండి ఆ టైమింగ్ తో ఆ కామెడీ అంతవరకు ఉంటే నవ్వు వస్తుంది. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా బోర్ వచ్చేస్తుందండి. నేను షూట్ చేసినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువే, ఇప్పుడు మీరు సినిమాలో చూసిన దానికంటే ఎక్కువే షూట్ చేశా. కానీ సరిపోద్ది అన్నంత వరకు మాత్రం ఎడిట్ షార్ప్గా ఉండేలా చూసుకున్నాను. ఇప్పుడు ముగ్గురు క్యారెక్టర్స్ ఒకరిది లవ్ సింబల్, ఇంకోటి ఫ్లాష్, ఒకసారి ఫ్లాష్ మ్యాన్ అనొచ్చాము మేబీ. అంటే క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు కానీ కొన్ని చోట్ల మీరే ఇందాక అన్నారు, అరే ఎవరిదైనా కొంచెం ఇక్కడ బోర్ అనిపించుద్దేమో అని చెప్పి. అట్లా అంటే టీజర్లో ఎక్కువ మెయిన్ పాయింట్లు కట్ చేయడం, ట్రైలర్లో కట్ చేయడం, అంటే మోర్ ఫన్ బాగా అసలు ఫుల్ పగలబడిపోయి నవ్వుకునే కామెడీ వైజ్ కానీ చూసుకున్నా. అంటే ఇప్పుడు చూసే ఆడియన్స్ మైండ్ సెట్ మీరు ఎట్లాగా అనుకున్నారు? డైరెక్టర్ తీసే విధానం అంటే 4 లాంగ్వేజ్లు ఉంది అన్న, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. తెలుగులో రిలీజ్ అయిన సినిమా అయినా సరే సౌత్ లాంగ్వేజ్ 4 ఓటీటీ వైజ్ కానీ రిలీజ్ అవుతుంది. ఆర్ ఒక పాన్ ఇండియా మార్క్ అనేది బాహుబలి సినిమా నుంచి పడిపోయింది, ఒక పాన్ ఇండియా మార్క్ 5 లాంగ్వేజ్. డైరెక్టర్ ఏంటంటే ప్యాడింగ్ అంటే ఆ స్టేట్ నుంచి ఆ లాంగ్వేజ్ నుంచి ఒకరిని, ఈ లాంగ్వేజ్ ఒకరిని, లేదంటే ఈయన స్టైల్లో తీయలేకపోతున్నారు అంటారా? ఆడియన్స్ చూసే మైండ్ సెట్ చేంజ్ అయిందంటారా? మీకు ఏమనిపించింది చెప్పండి. టీజర్ ట్రైలర్ లో ఉన్నది సినిమా థియేటర్ లోకి వచ్చిన తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి. మాకు ఇంకా వెన్నెల కిషోర్ గారిది ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. అప్పుడే అయిపోయిందా ఇంట్లో ఇంకొంచెం వెన్నెల కిషోర్ గారిది ఉంటే మాకు ఇంకా బాగా ఎంటర్టైన్ అయ్యేవాళ్ళం అనిపించింది. అంటే మనము రేపొద్దున ఓటీటీలో మూవీ రిలీజ్ అయినప్పుడు అన్నట్టు కాకుండానే నేను
విటివి గణేష్ గారు డైలాగ్స్ చిన్న చిన్న డైలాగ్స్కే విపరీతంగా ఎంజాయ్ చేస్తారండి. నేను ఒక్కటే అనుకున్నా, ఈ కథలో గోవింద్ అనే మెయిన్ క్యారెక్టర్ మాత్రమే ఎమోషన్ ఉండాలి. ఇంకా ఆ క్యారెక్టర్ తప్ప, అంటే తను గోవింద్ అండ్ కమల వాళ్ళిద్దరూ ఆ పేరు తప్ప మిగిలిన సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్తోని ఫన్ చేయాలని అనుకున్నాం రాసుకునేటప్పుడే. జడ్జి గారు కూడా, మీకు ఫస్ట్ జడ్జి గారు ఓపెన్ అయినప్పుడు నార్మల్గా ఆయన నార్మల్ మాట్లాడతాడు. సరే ఒకసారి ఇంటికి వెళ్ళాలంటే నేను కాకినాడ అన్నదాన సమాధానానికి వెళ్ళాలి మా ఆవిడతో అని చెప్పి వెళ్ళిపోయి మా అన్నాడు వచ్చిన తర్వాత ఆయనకి వైఫ్తో ఆల్రెడీ గొడవ ఉంటుంది నైట్. అలా వాచ్మెన్ దగ్గర నుంచి అంటే అక్కడ ఉండే ప్రతి క్యారెక్టర్ని ఒక ఫన్ వేలో ప్రజెంట్ చేయాలని స్క్రిప్ట్ మీద ఉన్నప్పుడే అనుకున్నాను. ఓకే. ఈవెన్ ఒక ముగ్గురు అమ్మాయిలు కూర్చుని మాట్లాడుకుంటున్న ఎమోషనల్ సీన్లో కూడా 50% సీన్ అయ్యేంత వరకు, అంటే సగం సీన్ అయ్యేంత వరకు ఫన్లోనే ఉండాలి అని అమ్మాయి డైలాగ్ కూడా, అంటే విడాకులు ఇచ్చేస్తారా వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు కొత్త బట్టలు కొనుక్కుంటాడు అని చెప్పేసి రాసా. అలా స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నప్పుడే నేను ఇది ఇక్కడ వరకు ఫన్ ఉండాలి. ఓకే. నేను మొట్టమొదటి కథ అనుకున్నప్పుడు ఫస్ట్ మైండ్లో పెట్టుకున్నది ఏంటంటే అండి, నేను కొత్త డైరెక్టర్ని, ఒక కొత్త హీరో, ఎవరో ఒక అబ్బాయి వస్తారు, నేను చేసిన సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి, ఓకే నేను నవ్విస్తాను అని పెట్టుకున్నా. ప్రతి క్యారెక్టర్తో నవ్వించాలని ఇంక నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఇదే చేయాలి అన్నట్టు పెట్టుకుని ఆ లెవెల్లోనే కథ మెయిన్ స్ట్రక్చర్ అనుకున్న తర్వాత ఓకే ప్రతి సీన్ని కామిక్ వేలో నేను చాలా ఎక్కువ వెర్షన్స్ రాశానండి. ఒక 12 వెర్షన్స్ రాశా. కదా బిగినింగ్ ఫస్ట్ వెర్షన్ ఉంటుంది 2020లో రాసింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సీన్లు మారినప్పుడు మళ్ళీ ఒక వెర్షన్ నెంబర్ పెట్టుకుని అలా కొంచెంగా డెవలప్ చేస్తూ వచ్చా. అంటే దీన్ని అంటే మీరు అన్న క్వశ్చన్కి ఫుల్ఫిల్ చేయాలంటే మేబీ ఇది ఓటీటీలో అదర్ లాంగ్వేజెస్ డబ్బింగ్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారని ఎక్కువ ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే. స్టార్టింగ్ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారంటే మీరు? చాలా ఇయర్స్ అయిందండి. నేను నేటివ్ కాకినాడ. నేను పుట్టింది పెరిగింది కాకినాడ. ఇంటర్మీడియట్ వరకు కాకినాడలో చదువుకున్నాను. ఇక్కడికి హైదరాబాద్కి 2004లో వచ్చానండి. ఓకే. అప్పటికి ఒక్కడు అనే సినిమా రిలీజ్ అయ్యి, కానీ చార్మినార్ సెట్ ఇంకా నానక్రమగూడ ఏరియాలో ఒక పెద్దది చార్మినార్ సెట్ వేశారు, అది ఉంది. ఫస్ట్ వచ్చి నేను చూసింది ఆ సెట్. ఓకే. తర్వాత కొన్ని రోజులు తిరిగిన తర్వాత ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను. ఫైన్ ఆర్ట్స్ 2006 నుంచి 10 వరకు చేశా. 4 years జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఆ 4 yearsలోనే కొంచెం ఇండస్ట్రీలో చిన్న పరిచయాలు ఏర్పడినాయి. ఓకే. టైటిల్స్ రాయడం, లేదా సినిమాలకు వెళ్ళి ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేయడం, ఇలా కొన్ని పరిచయాలు. సినిమా అరుంధతి కదా? అరుంధతికి నేను సెట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఆర్ట్ స్టూడెంట్స్ ఉంటే కొంచెం చిన్న వర్క్స్ చేయాలి అని పిలిచారు. అలా నేను ఆ సెట్లోకి వెళ్ళి చిన్న ఫీజు కరెక్ట్గా సరిపోయిందా? ఫీజు కరెక్ట్గా సరిపోయింది. ఫీజు కాదండి, ఫీజుకి అంటే ఎక్కువ, అంటే మంచిగానే డబ్బులు ఇచ్చేవారండి. ఓకే. ఆ మనీ స్టూడెంట్గా ఉన్నప్పుడు పర్ డే ఒక 500 లేదంటే ఒక 1000 అలా వచ్చినాయి అనుకోండి. చాలా ఎక్కువ డబ్బులు కదా. మొత్తం ఫీజు అంతా కలిపితే, ఇయర్ ఫీజు అంతా కలిపితేనే ఒక 6,000 to 10,000 ఎంత ఉండేది. తినడానికి, ఉండడానికి, హ్యాపీగా బట్టలు కొనుక్కోవడానికి. అంటే ఇండస్ట్రీలో ఇక్కడ ఉండి ఏదో పని చేస్తూ బ్రతికేయచ్చని నమ్మకం అయితే ఈ ఆర్ట్ వర్క్ వల్లే వచ్చింది నాకు. ఓకే. తర్వాత ఏం చేయాలి అనే క్వశ్చన్ వచ్చింది. ఏం చేయాలన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలని అనుకుని 2012లో జాయిన్ అయ్యాను ఒక సినిమాకి. దానికి వచ్చి అది తెలుగు తమిళ లాంగ్వేజ్ సినిమాది. సినిమా పేరు అది ఒక్కోసారి అని చెప్పేసి ఒక సినిమా. తర్వాత అది వేరే టైటిల్ మార్చి రిలీజ్ చేశారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండాలని నిర్ణయించుకున్నా. ఆ నిర్ణయించుకున్న క్రమంలోనే నాకు గౌతమ్ గారు పరిచయం అయ్యారు. ఆయనతో మళ్ళీ రావా అనే సినిమాకి పనిచేశాను. తర్వాత ఆయనకి జెర్సీ అనే సినిమా అవకాశం వచ్చింది. ఆ జెర్సీతో నిజంగా లైఫ్ కొంచెం మారిందండి. జెర్సీ సినిమా అయిపోయేసరికి వరుసగా 2 సినిమాలు హిట్ అయినాయి. మళ్ళీ రావా హిట్ అయింది. నేను అసోసియేట్గా పనిచేసిన సినిమా మళ్ళీ రావా, ఆ సినిమా హిట్ అయిందండి. దాని తర్వాత సార్కి జెర్సీ సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమా కూడా మేము 1 yearలో షూట్ పూర్తి చేసాం. ఆ సినిమా కూడా హిట్ అయింది.
ఒక్కసారిగా హిందీ జెర్సీ. హిందీ జెర్సీకి నేను వెళ్ళానండి, తెలుగు వరకు చేశాను. ఓకే. నేను చేసిన ఈ 2 సినిమాలు హిట్ అయినాయి. చిన్నగా ఫ్యామిలీని ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ చేశాను. ఇక్కడ నుంచి నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఓకే వర్క్ అంటే ఆర్ట్ సైడ్ నుంచి వర్క్ చేసాం, అది అయిపోయింది. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. 2 సినిమాలు సక్సెస్ అయినాయి. ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది కదండి. ఆ కాన్ఫిడెన్స్తో స్క్రిప్ట్ రాయాలి అని, అంటే మళ్ళీ అయిపోయిన దగ్గర నుండే రాయడం స్టార్ట్ చేశా చిన్నవి. త్రివిక్రమ్ గారి సినిమాలు చాలా ఎక్కువ సినిమాలు, అన్నీ కూడా డైలీ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక సినిమా పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఓన్లీ వినేవాడిని అనమాట, డైలాగ్ రాయడం కోసం. ఇక్కడ దా చేసినప్పుడు నార్మల్గా ఇంతకుముందు ఒకసారి ఒక ఈవెంట్లో రాజమౌళి గారు, పూరి గారిని అంటారు నార్మల్గా, మీరు ఒక 90 డేస్లోనే సినిమా తీసేస్తారు, రిలీజ్ చేసేస్తారు, ఆ డైలాగులు ఏంటి అని. ఒక డైరెక్టర్ నార్మల్గా స్టార్టింగ్ మూవీ పురుష చేశారు, నెక్స్ట్ ఇయర్లో ఎన్ని సినిమాలు దించుదామని ప్లాన్ చేసుకున్నారు, అసలు ఏ విధంగా ఉంది? అంటే మ్యాక్సిమం స్పీడ్గా చేయాలనేది ఒకటి ఉంటుంది అంటారు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఒక డైరెక్టర్ ఒక 1 yearలో ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టం అవుతుంది అనేది ఎందుకు అంత స్పీడ్గా వర్క్ అవ్వట్లేదు? ప్లానింగ్ మీదే ఆధారపడి ఉంటుందండి. మనము ప్రీ ప్రొడక్షన్ చేసి షూట్ చేసి ఆ షూట్ టైంలోనే పోస్ట్ వర్క్ స్టార్ట్ చేసుకుంటే సినిమా తొందరగా అయిపోతుంది. లేదు కంప్లీట్ షూట్ చేసి మొత్తం ఒకసారి ఫుటేజ్ అంతా చూసుకుని తర్వాత ఎడిట్ నెమ్మదిగా స్టార్ట్ చేసుకుని అలా, అంటే ఓన్లీ స్పీడ్ అండ్ స్లో అనేది ప్లానింగ్ మీదే ఉంటుంది సార్. నేను February 12th 2025లో స్టార్ట్ చేశాను. 26 ఫిబ్రవరికి నాది వర్క్ అయితే పోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. ఓకే. కానీ రిలీజ్కి సంబంధించి టెక్నికల్గా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. అంటే రిలీజ్ ఏ టైంలో రిలీజ్ చేయాలి, ఆల్రెడీ సినిమాలు ఉన్నాయి, ఈ సినిమా టైంలో రిలీజ్ చేయడానికి అవ్వదు, అలా అనుకుని మేకు వచ్చింది సినిమా. కానీ నేనైతే 1 year లోపు అయితే మాత్రం ఈ సినిమాని ఫస్ట్ సినిమా ప్లస్ అని, అంటే మేబీ మీరు చెప్పింది సెకండ్ సినిమా థర్డ్ సినిమాకి వచ్చేసరికి ఇంకొంచెం ఆ 1 yearని ఇంకొంచెం తగ్గించి కొంచెం ఒక 8 monthsలో లేదా 6 monthsలో చేయొచ్చు. కానీ ఫస్ట్ సినిమాగా ఫస్ట్ డైరెక్టర్కి కొన్ని ఉంటాయి కదండి ఇబ్బందులు, కరెక్ట్గా వచ్చిందా లేదా. ఒక సినిమా వర్కౌట్ అయితేనే ఎవరైనా మనల్ని పిలిచి మాట్లాడడం కానీ లేదంటే బాగుందని అప్రిషియేషన్ కానీ వస్తుంది. సినిమాలో ఆఫర్లు అలా ఇంకా ఏం లేదండి. కానీ నాకు సినిమా చూసిన వాళ్ళందరూ బాగుందని, అంటే జెన్యున్గా చెప్తున్నానండి. ఇప్పటి వరకు ఎవరైతే థియేటర్కి వెళ్ళి వచ్చారో వాళ్ళ నోట్లోంచి అయితే అందరూ సినిమా బాగుంది అనే పాజిటివ్ వర్డే వచ్చిందండి. మంచి హిట్ కొట్టారు అని కానీ, లేదంటే మంచి సినిమా తీశారని, బాగా నవ్వించారని కానీ, ఆ తర్వాత వెన్నెల కిషోర్ సీన్ అయితే హైలైట్ అని కానీ, తర్వాత యాక్టర్స్ కళ్యాణ్ కానీ, సప్తగిరి గారు కానీ, కసిరెడ్డి కానీ వీళ్ళందరూ బాగా చేశారు, అమ్మాయిలు బాగా పర్ఫామ్ చేశారు అని అందరూ అంటే ప్రతి ఒక్కరు సినిమా అంతటికి కనెక్ట్ అవ్వరండి. సినిమాలో ఏదో ఒక పార్ట్కి ఒక్కొక్క పార్ట్కి అందరికంటే నాకు ఒక పర్సన్ ఒక డిఓపి, ఆయన వేరే ఇంకొక డిఓపి, ఆయన లవ్ స్టోరీ భలే రాసావే అన్నారు. నేను షాక్ అయ్యా, ఎంత కామెడీ, ఇదంతా కామెడీ సినిమా, కామెడీ గురించి ఏదో మాట్లాడతారంటే చర్చ్ లవ్ స్టోరీ బాగా నచ్చినట్టు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయనకు కూడా లవ్ స్టోరీ అని నచ్చిందండి. ఎమోషనల్ స్టోరీ ఏదైతే ఉందో లవ్ స్టోరీ నచ్చింది. కొంతమందికి లవ్ స్టోరీ అది నచ్చిన వాళ్ళు కొంతమంది. ఆ తర్వాత మొన్న అంటే థ్యాంక్స్ మీట్లో ఇంకా మీట్ స్టార్ట్ అవ్వకముందు ఒక జర్నలిస్ట్ ఒక ఆయన కలిశారు నన్ను. కలిసి ఆయన ఏం చెప్పారంటే అండి, అసలు కొన్ని సీన్స్ చూస్తే మేకింగ్ సైడ్ కొంచెం మణిరత్నం గారు లాంటి ఫీల్ తీసుకొచ్చి, తర్వాత గౌతమ్ మేనన్ లాంటివి ఇవి చేశారు అని. ఇంకొక ఆయన వచ్చి మీ గురువు గారిలాగా కొంచెం గౌతమ్ గారిలాగా మళ్ళీ రావా, ఆ ఫ్లేవర్ కొంచెం ఉంది అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం. అంటే అడ్వకేట్ సీన్ కొంచెం ఆ విధంగా అనిపించుద్ది. అడ్వకేట్ అండ్ చర్చ్ సీన్ ఒకటి, సంథింగ్ స్కూల్ బ్యాక్ డ్రాప్ ఒకటి సీన్ ఉంటుంది. కొంచెం మీరు అన్నట్టు ఆ పాయింట్స్ కొన్ని టచ్ అవుతాయి మాకు కూడా. అవును. అలా వాళ్ళు చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే మనం వర్క్ చేస్తాము, మన కొంత డైరెక్టర్లు లేరు, కానీ వాళ్ళకి మనం వర్క్ చేసిన సినిమాల్లో కొంచెం మంచి సినిమాలు అప్రిషియేషన్ వస్తాయి. అలా నేను చేసిన వాటిల్లో
ఈ సీన్ని నువ్వు ఈ విధంగా హ్యాండిల్ చేసావు అన్నప్పుడు నాకు అంటే ఇప్పుడు పురుష తీయక ముందు ఉండే కాన్ఫిడెన్స్కి ఇప్పుడు తీసి రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అప్రిషియేషన్ తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్కి కొంచెం పెరిగి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, నేను అంటే లవ్ స్టోరీస్ హ్యాండిల్ చేయగలుగుతాను, కామెడీని హ్యాండిల్ చేయగలుగుతాను, మధ్య మధ్యలో యాక్షన్ సీన్స్ ఉన్నాయి హ్యాండిల్ అని నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే నార్మల్గా జెర్సీలో నాని గారితో వర్క్ చేశారు, ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నార్మల్గా స్పోర్ట్స్ డ్రామా అంటేనే స్లో నరేషన్ అలా వెళ్తూ ఉంటుంది కథ అనేది. బట్ ఓల్డ్ వర్షన్ ఇప్పుడు మీరు కో డైరెక్టర్ గా చేశారు, ఐ మీన్ సక్సెస్ కూడా అయింది, అసిస్టెంట్ గా మూవీ వర్క్ చేసింది సరే, బట్ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు ఏది గమనించారు? అంటే ఏదైనా సరే కథను బట్టండి. ఆ కథని స్పీడ్ పేస్లో చెప్పలేము, ఎందుకంటే చెప్తే అది అంత ఎమోషనల్గా కానీ అది ఒక స్పోర్ట్స్ అనేదంటే ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉండే ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ కథ ఆ పేస్ ఆ కథకి అండి. ఇకపోతే ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు ఈ సినిమా తీసుకుంటే పురుష తీసుకుంటే కామెడీ వర్కౌట్ అవ్వాలి ఇందులో అని అంటే కనుక టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కామెడీ సీన్ని ఒకవేళ నిజంగా టైమింగ్ లేకుండా కనుక మనం చెప్తే అసలు నవ్వరు, థియేటర్లో నవ్వరు. అంతే అండి, మనం ఏ కథ తీసుకుంటామో దాని మీదే ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అది స్పీడ్గా చెప్పాలా స్లోగా చెప్పాలా అని. ఇప్పుడు సినిమాలో అన్ని సీన్లు వేరండి. ఈ సినిమాలో ప్రత్యేకించి వెన్నెల కిషోర్ సీన్ చూడండి, స్పీడ్ ఉంటుంది, రన్ ఉంటుంది, అది పరిగెత్తినట్టే ఉంటుంది సీన్ అంతా కూడా. ఆ సీన్ని అంత పరిగెత్తించి ఇలా తీసి ఆ యాక్టర్స్ కూడా అంతే విధంగా స్పీడ్గా ఎనర్జీ యాడ్ చేసి, ఇప్పుడు వెన్నెల కిషోర్ అని చాలా ఎనర్జీ యాడ్ చేసాడండి. అట్ ది సేమ్ టైం ఇటువైపు హీరో కత్తిరన్న కసిరెట్టి ముగ్గురు కూడా వాళ్ళ టెన్షన్ పడుతూ ఏం జరిగిపోతుందో అనే టెన్షన్ చూపించారు. ఓ పక్కన అమ్మాయిలు వీళ్ళు అసలు ఎంక్వైరీ చేయాలి, ఏంటి తెలుసుకోవాలనే ఆతృత. ఇలా ఒక్కొక్కళ్ళ సైడ్ నుంచి ఒక్కొక్కటి ఉండడం వల్ల ఆ సీన్ అంత బాగా పండింది. అంటే ఇప్పుడు నార్మల్గా జెర్సీ ఓవరాల్ సినిమాలో నాని గారు ఏది బాగా పండించారు అని బాగా మీరు అనుకున్నారు? ఎమోషన్. బట్ ఏదైనా షార్ట్ ఓవరాల్ సినిమాలో మీరు టెలిప్రాంప్టర్ నుంచి చూస్తున్నప్పుడు ఆయన బాగా ఎమోషనల్ పండించారు, అరే సీన్ బొమ్మ అదిరిపోద్దురా థియేటర్లో అందరూ అనిపించిన సీన్ అంటే ఏదని చెప్పొచ్చు ఓవరాల్ సినిమాలో? నాన్నగారు అబ్బాయి దెబ్బ తగిలి ఉంటుంది కదండి, బయట ఆయన వెయిట్ చేస్తున్నప్పుడు బాబు వస్తాడు, వచ్చినప్పుడు అమ్మతో అబద్ధం ఎందుకు చెప్పావు, బాల్ తగిలిందని అంటే, నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మరు నాన్న అని చెప్పేసి చెప్తాడు. తను చెప్పినప్పుడు నాన్నగారు విపరీతంగా కళ్ళంటి నీళ్ళు వచ్చేసి బైక్ ఎక్కి వెనక్కి తిరగకుండా ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతారు అనమాట. అది నాకు చాలా ఇష్టమైన సీన్. అంటే నార్మల్గా టైటిల్ రాసినప్పుడు మీరు ఆర్ట్ వేసినప్పుడు కొత్త బంగారు లోకం ఎటు నుంచి స్టార్ట్ అవుద్దాం అనుకుంటున్నారు మీరు? లవ్ స్టోరీ కానీ ఏదైనా ఉందనుకోండి, ఫీల్ గుడ్ స్టోరీ ఉందంటే అవి ఎక్కువ మనకి పొయిటిక్ రైటింగ్లో మాత్రం వర్కౌట్ అవుతాయి ఆ టైటిల్స్. అంటే మీకు అందాల రాక్షసి, కొత్త బంగారు లోకం, ఇవన్నీ కూడా పొయిటిక్ స్టైల్లో ఉంటాయండి. సీతారామం, ఇవన్నీ కూడా పొయిటిక్ దీంట్లో ఉంటాయి. అలా కాకుండా ఏదైనా ఒక యాక్షన్ లేదంటే ఒకటి, ఇప్పుడు కంచె ఉందండి, దాన్ని వరుణ్ తేజ్ గారు దాన్ని ఏంటంటే అండి మనం ఈ పొయిటిక్ స్టైల్లో రాయలేము. దానికి ఏదన్నా ఒక స్ట్రాంగ్ లెటరింగ్ కావాలి. మనకి అసుర, అది కూడా కొంచెం ఒక థ్రిల్లర్ లాంటిది, అలాగా. ఆ విధంగా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అది పెద్దది కానీ అది పొయిటిక్ కాదు, దాన్ని కొంచెం స్ట్రాంగ్గా ఒక క్యారెక్టర్ చెప్పాలి అని అలా పెట్టుకుని రాస్తాను. అంటే రాసేటప్పుడు కూడా తెలుగు ఇంగ్లీష్ మ్యాక్సిమం 2 యూజ్ చేయాలి, అంటే లాంగ్వేజ్ ఆ వర్డ్స్ కానీ ఆ పదాలు. బట్ ఏంటంటే తెలుగులో ఒకలా వచ్చినప్పుడు, అంటే మీరు అనుకున్న థీమ్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మీ ఐడియా కానీ ఇంగ్లీష్ లో రాసినప్పుడు సేమ్ అలానే ఎలా వచ్చుద్ది అనేది ఒక డౌట్. అది కొంచెం టఫ్ అండి, కష్టమే. దానికి ప్రాక్టీస్ చేస్తాను నేను. ఎలా సీతారామం ఇందాక 4-5 టైమ్స్ చూస్తూ ఉన్న టైటిల్ ని, ఎక్కడ ఇదైతే నాకు అనిపించలా ఎక్కడ కొంచెం డిఫరెంట్ ఏమైనా తేడాగా ఉందా అనేది. బట్ అది రాసేటప్పుడు మీకైనా అనిపించదు కదా, చెప్తాను ఎవరు ఇది చేసిన వాళ్ళు కానీ. అయితే దానికి ఏంటంటే ఫస్ట్ డిజైనర్స్ కానీ ఎవరైనా నాకు వర్క్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒకటి టైటిల్ ఫస్ట్ ముందు తెలుగు సంథింగ్ ఏదో ఒకటి ఓకే, ఇది ఓకే అనేంత వరకు ఒక లాంగ్వేజ్ రాస్తాను. ఒక లాంగ్వేజ్ రాసిన తర్వాత ఈ లోగో ఓకే అయింది అని నాకు ఒకటి రివర్స్ పంపిస్తారు, ఇది ఓకే డన్, తెలుగుకి ఇది అయితే ఓకే. సేమ్ ఇలాగే మిగిలిన అన్ని లాంగ్వేజెస్ రాయమంటారు.
నేను తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, బెంగాలీ, ఫ్రెంచ్ ఇలా అన్ని లాంగ్వేజ్లు రాశానండి ఓకే. ఇప్పటి వరకు. తెలుగు ఏదైతే ఓకే ఉందో ఫాంట్ దాన్ని పెట్టుకుని సేమ్ అదే విధంగా ఇంగ్లీష్ అక్షరాలు ఆ విధంగా రాయడానికి పెన్సిల్తో ప్రాక్టీస్ చేస్తాం. అది ఎలా అంటే వచ్చేంత వరకు చేయాలి, తప్పదు. ఎందుకంటే మ్యాక్సిమం తెలుగు లోగో ఒకలా ఉండి ఇంగ్లీష్ వేరేలా ఉందనుకోండి, రెండు ఒక సినిమాని కనెక్ట్ అవ్వదు. మనం పోస్టర్ చూసినప్పుడు పోస్టర్ అంతా ఒకటే ఉంటుంది, జస్ట్ ఇలా మనం ఇన్స్టాలో మార్చినప్పుడు టైటిల్ మాత్రం మారుతుంటుందండి. ఆ సేమ్ టైటిల్ ఉండడం కోసం కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువసేపు బాగా టైం పడ్డం కానీ ఇంకేదో కొత్తగా దీన్ని చెయ్యాలి. ఎక్కువ రోజులు వర్క్ చేసిన టైటిల్ వచ్చి అసురా అండి. అందులో బుల్ షేప్ లో ఆ టైటిల్ రాయడానికి తెలుగు, ఇంగ్లీషు ఒకటే టైటిల్లో ఉంటుంది. ఇంకా దానికి ఇంగ్లీష్ విడిగా లోగో ఉండదు, తెలుగుకి విడిగా లోగో ఉండదు. అది రాయడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టింది. ఇంకొకటి యాత్ర. ఆ యాత్ర ఫుట్ ప్రింట్. ఆ ఫుట్ ప్రింట్ ఫస్ట్ ముందు ఒక లెగ్ మీద రాస్తే ఎలా ఉంటుంది, ఒక సైడ్ పెట్టి రాశాను. అప్పుడు అనిల్ అన్న లేదు ఇలాంటి ఈ స్టైల్లో ఉంటే బాగుంటుందేమో అని ఆయన బాటమ్ చూపించారు. ఆ ఫుట్ ప్రింట్ని పెట్టుకుని ఫస్ట్ కొంచెం భయం వేసింది. ఏంటంటే అసలు ఇలా పోస్టర్ మీద వేస్తారా కాళ్ళు సింబల్ అని జనరల్గా అనిపిస్తుంది. కానీ నేను చేశానండి. అంటే టైటిల్స్లో ప్రతిసారి నేను రాసిన టైటిల్ కొంచెం యూనిక్గా ఉండాలి. నన్ను ఎప్పుడు గుర్తుపడతారని మీరు, ఏదో సంథింగ్ డిఫరెంట్గా రాసినప్పుడే కదా, అలా పెట్టుకునేవాడిని. పొయిటిక్ స్టైల్ వచ్చినప్పుడు కూడా పొయిటిక్లో ఇంతవరకు ఎవరో రాయలేని విధంగా రాయాలి అని నేను బిగినింగ్లో ఓయ్ అనే టైటిల్ రాసినప్పుడు, లేదా యువత అని ఒక సినిమా టైటిల్ రాసినప్పుడే పెట్టుకున్నాను. ఓకే. టైటిల్ రాయడానికి ఒక రోజు సమయం పట్టితే ఆ టైటిల్ గురించి ఆలోచించడానికి నేను ఒక 1 వీక్ లేదా 4 days 5 days 3 months ఆలోచించింది కూడా ఉందండి. కొంచెం డిఫరెంట్గా ఉండదు అంటే పోస్టర్ మీద చూడడానికి. అది కాలేజ్ స్టోరీ. కాలేజ్లో ఫ్రెండ్స్ గొడవలో కొట్టుకుంటుంటారు. దాన్ని ఒక మంచి ఒక బ్యాట్ అలా పెట్టుకుంటాను అనమాట. అప్పుడు జెర్సీ స్పోర్ట్స్ డ్రామా, దానికి ఏంటంటే నీట్గా ఇంగ్లీష్ ఆల్రెడీ డిజైన్ చేసేసారు అప్పటికి, దాన్ని తెలుగులో రాశా. స్పై ఉంది, స్పై డ్రామా, దాన్ని ఒక కొంచెం స్టైలిష్ ఫాంట్ ఉండాలి. నిఖిల్ గారు. మంగళవారం ఉంది, ఇది కొంచెం హారర్ ఫిల్మ్ థ్రిల్లర్. ఏ టైటిల్ నుంచి మీకు బాగా మంచి ఫీడ్బ్యాక్, మంచి అప్రిషియేషన్ వచ్చిందండి? అప్పుడు రాసిన వాటిలో ఓయికి ఎక్కువ వచ్చిందండి. ఓయ్. తర్వాత ఈ రీసెంట్గా వచ్చిన వాటిలో ఈ యాత్ర ఒకటి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఒకటి. ఓయ్ అనే టైటిల్ కూడా ఎటో వెళ్తున్నట్టు అనిపించిందండి. ఓ కానీ పక్కన ఓయ్ కానీ చూస్తుంటే ఏదో సంథింగ్ వాటర్ ప్రవాహం అనేది ఇట్లా వెళ్తూ ఉంటాయి కదా మన కార్టూన్స్ లో కొన్ని చూస్తూ ఉంటాం. సేమ్ అట్లా అనిపించింది. మీకు అనిపించింది ఎప్పుడైనా? నాకు ఎప్పుడు అనిపించింది అంటే అండి, నేను ఓయ్ టైటిల్ రాసిన తర్వాత చాలా రోజుల తర్వాత రోడ్డు మీద బైక్ లో వెళ్తున్నప్పుడు ఆటో వెనకాల ఎక్కువ ఉండియండి అవి. ఓయ్ అని చెప్పేసి ఆటో వెనకాల ఎక్కువ ఉండి అనమాట. నేను అక్కడ ఎక్కువ చూసుకున్నా ఓయ్ టైటిల్ ని. సీతారామం ఉంది, కొంచెం నేచర్ది చెట్లది కొంచెం ఇలా చుట్టుకుంటున్నట్టు సంథింగ్ ఈ టైప్ లో పెడతారు. అదేంటంటే నేను రాసి ఇచ్చిన తర్వాత అనిల్ అన్న దాన్ని ఇంకా బ్యూటిఫికేషన్ చేస్తాడండి. డిజైనింగ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం లతలు అవి ఇవి యాడ్ చేసి చేస్తాడనమాట. అందువల్ల ఎక్కువ అంటే నేను రాసినప్పుడు ఒక 50% ఉందనుకోండి, దాన్ని కలర్లో డిజిటల్లో డిజైన్ చేసినప్పుడు అన్న యాడ్ చేసే ఎలిమెంట్స్ ద్వారా ఇంకా కొంచెం ఎలివేట్ అవుతుంది. అదే ఫస్ట్ మీరు గీసిన దాన్ని బట్టే కదా వచ్చేది. అలా అని చెప్పలేమండి. నేను 1 గంటలో రాసిన టైటిల్ ఉంది. ఇది వాల్తేరు వేరేకి నేను చాలా తక్కువ టైంలో రాశాను. అయితే ఏంటంటే నేను తండేలకి రాసినప్పుడు కొన్ని ఫాంట్స్ మిగిలిపోయినాయి, అవి వర్కౌట్ అవ్వాల. ఒకటి వర్కౌట్ అయింది వాళ్ళు వాడారు. కానీ వాల్తేరు వేరేకి వచ్చి నాకు నైట్ ఎప్పుడో అన్న ఫోన్ చేసి ఇలా ఒక టైటిల్ కొంచెం రాయాలి, అర్జెంట్ ఉంది, రేపే రిలీజ్ అన్నాడు. రేపే రిలీజ్ అంటే ఇప్పుడు చేసేవాళ్ళు కదండి, లేదు సింపుల్ పెన్సిల్తో రాసి నేను డిజైన్ చేస్తాను అంటే, అప్పుడు నా దగ్గర ఉన్న ఫాంట్స్ వెతికి తీస్తే అందులోంచి కొన్ని ఫాంట్స్ వచ్చినాయి. దాన్ని వాల్తేరు వీరయ్య అని రాసి పంపించా. నేను రాసిన వాటిలో ఈ గుర్తొచ్చేలా ఉండేవి ఈ 3 అండి. ఓయి, మీకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, యాత్ర. అంటే అవి ఏమంటారండి, ఒక హ్యాట్ పెట్టుకుని ఒక పర్సన్ ఫేస్ లా అనిపిస్తుంది మీకు. అందులో క్యారెక్టర్
ఏజెంట్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్నే మనం టైటిల్లో చెప్పినట్టు యాత్ర స్టార్టింగ్ లో కూడా ఆయన పైన వాక్ చేసుకొని వెళ్ళేది ఉండదు, స్టార్టింగ్ పడేది కూడా లెగ్ నుంచే షార్ట్ ఇలా తిరుక్కొని ఆయన అంటే అది డైరెక్టర్స్ వాళ్ళు చేసిన జాబ్ అండి. జస్ట్ నేను నా వరకు వచ్చేసరికి ఈ కథ ఏంటి, కథకి దీనికి ఏం సరిపోద్ది అనేది థింక్ చేశాను. ఇదంతా కూడా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి కథలు రాసుకోవడానికి ఒక హెల్ప్ఫుల్గా ఇది ఉందండి. ఈ టైటిల్స్ అనేవి ఎలా అంటే దాని ద్వారా నాకు కొంచెం మనీ జనరేట్ అయ్యేది. ఒకటి, నేను బయటికి వెళ్ళిపోయి డే అంతా పెడితేనే కానీ మనీ రాదు, ఎక్కడో చోట వేరే వర్క్ ఏం చేయాలన్నా సరే. అసిస్టెంట్ డైరెక్టర్ కావాల్సింది సింపుల్ అండి, ఏం లేదు, కూర్చుని రాయటమే, స్క్రిప్ట్ రాయటమే. ఎనీ అసిస్టెంట్ డైరెక్టర్ లేదంటే రైటర్, సమ్ డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి మనకి సమయం ఉండాలి, థింక్ చేసి స్క్రిప్ట్స్ రాసుకోవాలి. స్క్రిప్ట్ రాసి అవ్వట్లేదు అని అంటే అది ఎప్పటికీ కాదండి. మనం రాస్తూ ఉంటే మనకి ఏదో టైంలో అవకాశం వస్తుంది. ఇప్పుడు మీరు నన్ను వచ్చి ఒక కథ అడిగారు అనుకోండి, నా దగ్గర కథ లేదనుకోండి, నేను మీకు ఏం చెప్పలేను, జస్ట్ ఏదో లైన్లు చెప్తా. సరే రాస్తుందా అంటే లేదు రాయాలన్నాను అనుకోండి, మీ దగ్గర నాకు అవకాశం పోతుంది. మీరు నన్ను స్క్రిప్ట్ ఉందా లేదా కథ ఉందా అన్నప్పుడు నేను బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉందని బుక్ తీసి ఇచ్చాను అనుకోండి, మీకు ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉన్నాడు, కథ బాగుంటే ముందుకు తీసుకెళ్దామని అనిపిస్తుంది. అది నేను దాన్ని ఎక్కువ నమ్మానండి. తర్వాత అసలు అలా బౌండ్ స్క్రిప్ట్ రాయడానికి గల కారణం గౌతమ్ గారు. ఆయన రావడం చూపించారు ఆయనకి సినిమా. గురువు గారు ఆయన పనిలో ఆయన బిజీ ఉన్నారు. అంటే మీరే వెళ్ళి ఇలా చేసే మంచి మెసేజ్ అయితే పెట్టారండి, చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. మీరు మీకు చాలా మంచి పేరు వస్తుంది అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. నాకు యాక్చువల్గా ఆ మెసేజ్ చూడంగానే చాలా ఆనందం అనిపించింది. నెక్స్ట్ ఇంకా డైవర్స్ ఈ కాకుండా నెక్స్ట్ చేసే జోనర్ ఏంటిది? ఒక యాక్షన్ స్టోరీ ఉందండి. ఇది కొంచెం రియలిస్టిక్ గా జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్. అంటే మా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ కాదు, కొంచెం మామూలు సిటీ లైఫ్ లో జరిగే స్టోరీ. కొంచెం అంటే నేను ఎక్కడో చోట ఏదో ఒకటి మనం ఒక కథ రాయాలంటే ఎక్కడో చోట ఒక చిన్న సీన్ చూసి ఇన్స్పైర్ అవుతాం కదా, అలా రియల్గా జరిగిన ఒక సంఘటనని ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న కథ ఒకటి ఉంది. అది కాకుండా నేను ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పటి నుంచి నా మైండ్లో అంటే ఊహల్లో ఉన్నటువంటి ఒక ఫ్యాంటసీ స్టోరీ ఒకటి ఉందండి. అది నేను ఒక 4 years బ్యాకే కంప్లీట్ రాసి రిజిస్టర్ చేసి పెట్టుకున్నా, పెద్ద కథ. కానీ దానికి నేను చేయగలను అని నమ్మి నాకు బడ్జెట్ ఇచ్చే ప్రొడ్యూసర్ దొరికినప్పుడు ఆ కథ అవుతుంది. దానికి ముందు మాత్రం నేను ఒక 3 కథలు పెట్టుకున్నానండి. ఒక లవ్ స్టోరీ ఒకటి ఉంది, ఒక యాక్షన్ స్టోరీ ఒకటి ఉంది, కాలేజ్ బ్యాక్డ్రాప్. కాలేజ్ బ్యాక్డ్రాప్. కాలేజ్ బ్యాక్డ్రాప్ కూడా మా కాలేజ్, నేను చదువుకున్న కాలేజీ బ్యాక్డ్రాప్ లో రాసుకున్నా. అంటే కంప్లీట్ ఏమి అంటే కథ ఎలా రాయాలి, డైలాగ్ ఎలా రాయాలి తెలియని దగ్గర నుండి ఒక 2 గంటల సీన్కి నవ్వుకున్నామండి. తర్వాత ఒక 20 నిమిషాలు వెన్నెల కిషోర్ ఎపిసోడ్కి ఫుల్గా నవ్వుకున్నామని చెప్పినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నేను 0తో స్టార్ట్ అయ్యాను. అందుకు నాకు చాలా హ్యాపీ. అంటే పెద్ద కోరికలు ఎక్కువ ఏమి లేవు. ఈ సినిమా వరకు ఆడియన్స్ని మిమ్మల్ని నవ్వించగలిగాను. ఏం లేదన్నా, మీరు జస్ట్ మాస్క్ పెట్టుకొని వెళ్ళి ఫస్ట్ డే మీ డైరెక్టర్ కాదు, ఒక్కడినైనా మీరు సక్సెస్ అయినట్టు. అంతమందిలో ఒక్క లైన్ కానీ ఒక్కడి కానీ నువ్వు ఇలా చప్పట్లు కొట్టినా మీరు సక్సెస్ అయినట్టు. లేడీస్ కొంతమంది మా సినిమాకి పనిచేసిన ఎడిటర్ వాళ్ళ వైఫ్ వెళ్ళారు అతని సినిమాకి. ఆవిడ తర్వాత కొంతమంది మా వైఫ్ మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ టికెట్స్ బుక్ చేసి వెళ్ళారు. వాళ్ళ ఫోన్ చేసి ఇది పురుష అని టైటిల్ పెట్టి జెంట్స్ చూసి బాగుంది అనడం వేరండి, లేడీస్ బాగుందని అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఆనందం వచ్చింది. వాళ్ళు అంటే రియల్ లైఫ్లో రోజు ఏదో ఒక ప్రాబ్లమ్స్, పిల్లలు, స్కూల్స్, ఫీజులు, ఆఫీస్ అయిపోయిన తర్వాత స్ట్రెస్, తర్వాత ఆఫీస్ వర్క్కి సంబంధించిన ఇబ్బందులు, బాధలు, ఇలాంటివన్నిటి నుంచి ఒక్కసారి వదిలిపెట్టేసి 1 గంటన్నర నుంచి 2 గంటల పాటు హాయిగా నవ్వుకుని మధ్య మధ్యలో కొంచెం అంటే సినిమా చూస్తున్నాడు ఫుల్ అంత విపరీతమైన పగలబడి ఎవరన్నా అవరండి. కొన్ని చోట్ల అలా చిన్న లైట్ స్మైల్ ఉంటుంది, ఎక్కువ జోక్ పండినప్పుడు ఎక్కువ స్మైల్ వస్తుంది. అలా హ్యాపీగా నవ్వుకుంటే చాలని అనిపించిందండి.
ఇంక నేను నిజంగా చెప్తున్నా, ఈ సినిమా రాసినప్పుడు ఉమ్, లాజికల్గా ఇది కరెక్టా కాదా నేను Hmm. ఇవేమీ ఆలోచించలేదండి. జస్ట్ నవ్వారా లేదా. ఓకే. నేను మ్యూజిక్ అది ఏమి లేకుండా ఓన్లీ తీసిన ఫుటేజ్ మాత్రం ఎడిట్ చేసి చూసుకున్నా. ఫస్ట్ ఎడిట్ అయ్యాక చూసుకున్నా. ఉమ్, ఏ మ్యూజిక్ లేకుండా ఉన్న సీన్లకి నవ్వు వస్తుంది. ఓకే. అప్పుడు అనంత్ శ్రీరామ్ గారు ఆయన వచ్చిన వెంటనే నవ్వు వచ్చింది. అలా కొన్ని డాన్స్ ఏమైనా వేపిస్తే బెటర్ అనుకున్నాం. ప్రమోషన్లో వేయించారు మీరు, కానీ సినిమాలో అంటే కొంచెం సినిమాలో అది సాధ్యపడలేదు. అంటే మీరు ఆయన చూస్తారు కదా బయట షోలో అయ్యి ఎట్లా ఉంటుందని. చూస్తాను. ఆయనకి కూడా చెప్పానండి, సార్ ఇందులో మీరు ప్రొఫెషనల్ లాయర్, కానీ కాకినాడలో ఊర్లో ఉండి లాయర్ అంటే ఆయన వెంటనే అన్నారండి, సార్ మన యాసే అది, సార్ వాళ్ళది పాలకొల్లు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉండే లాంగ్వేజ్ ఉంటుంది, నేను చేస్తానండి అని. సార్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు లాయర్ ఉన్నారు, ఓకే. సార్ వాళ్ళ తాతయ్య గారు ఎవరో సంథింగ్. నేను అది గుర్తు చేసుకుని చేస్తానండి అని చెప్పి. మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆయన చాలా బిజీ, లిరిక్స్ రాస్తూ ఉంటారు, పెద్ద సినిమాకి రాస్తున్నారు లిరిక్స్. అలాంటి టైంలో ఆయన 2 రోజులు వర్క్షాప్కి వచ్చారండి ఈ కథలో సీన్స్కి. అసలు నిజంగా చేతులెత్తి నమస్కారం పెట్టాలి ఆనంద్ శ్రీరామ్ గారికి. ఆయన పాటలో అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. ఫస్ట్ డైరెక్టర్కి లిరిక్స్ లేదంటే పాటలు క్లియర్గా అర్థమవుతున్నాయి, వినడానికి బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి అంటే దానికి ఆనంద్ శ్రీరామ్ గారు, ఆ పాటలకు మ్యూజిక్ చేసినటువంటి శ్రావణ్ భరద్వాజ్ గారు, ఇద్దరికి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళిద్దరికి. అండ్ ఫైనల్ గా ఫిల్మ్ ఎప్పుడు ఓటీటీలోకి? అంతే. ఇంకో ఓన్లీ తెలుగేనా, సౌత్ లాంగ్వేజ్, కన్నడ, అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా ఆల్ లాంగ్వేజెస్ పెడతారు కదండి. అలా వీటీవీ గణేష్ గారు ఉన్నారు కాబట్టి తమిళ్లో కూడా దీన్ని చూసి నవ్వుకుంటే హ్యాపీ. అదర్ లాంగ్వేజ్ మనం ఇదైనప్పుడు డబ్ అయినప్పుడు ఎంతవరకు నవ్వు వస్తుంది అనేది ఒకటి కొంచెం ఆ డైలాగ్స్ వాటి దగ్గర వరకు కొంచెం జాగ్రత్తలు చూసుకుంటే బాగుంటుంది. ఓకే. ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, జీరో నుంచి స్టార్ట్ అయ్యారు కాబట్టి మీలాగా జీరో నుంచి స్టార్ట్ చేసిన డైరెక్టర్స్ కానీ యంగ్స్టర్స్కి యాక్టింగ్ మీద, ఫిల్మ్ మీద బాగా ప్యాషన్ ఉన్న వాళ్ళకి కానీ ఏం చెప్తారండి? రైటర్ అండ్ డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒకటేనండి, మనకి అవకాశం అనేది వస్తుంది. ఆ వచ్చే టైం వరకు మనం ఏం పని చేయకుండా వెయిట్ చేసే కన్నా ప్రతిరోజు కథ రాసుకుని థింక్ చేసి రాసుకుంటే మనం రెడీగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉంటే ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రాయగలుగుతామండి. అదే నేను చెప్పేది. కాకపోతే యాక్టర్స్కి వచ్చేసరికి వాళ్ళు యాక్టింగ్ మీద ఎంత టైం, అంటే మనం ఏ పని చేయాలన్నా చెప్తారు కదండి, 6 hours ప్రాక్టీస్ చేశారు, 10 hours ప్రాక్టీస్. మనం ఎంత ప్రాక్టీస్ చేసామనే దాని మీదే మనం చేయబోయే పని లేదా మనం అచీవ్ చేయవలసిన వర్క్ ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు యాక్టర్స్కి ఏంటంటే ఒక 10 రీల్స్ చేసి వాళ్ళు అప్లోడ్ చేస్తే, ఏదైనా మనం చేసిన 10 రీల్లో ఒక రీల్ సక్సెస్ అయితే ఆ రీల్ చూసి వాళ్ళకి యాక్టింగ్ క్లాసులకి వెళ్ళి యాక్టింగ్ చదువుకున్న వాళ్ళే అయ్యి ఉన్న అవసరం లేదండి, బాగా చేయగలిగితే చాలు. అలా ఇప్పుడున్న సోషల్ నెట్వర్కింగ్ అన్నిటిని ఉపయోగించుకొని నేను కూడా మీకు చెప్తున్నా ఏంటంటే, ఈ కథలో చాలా డైలాగ్స్, ఫన్ డైలాగ్స్ రాయడానికి నేను విపరీతంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూశానండి. వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకున్నాయి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బైక్ మీద వెళ్తుంటే వైఫ్ ఇలాగా చెప్పులు పెట్టి ఇలా కొడతా ఉంటుంది. అలాంటి సీన్లని చూసిన తర్వాతే ఓకే రాయొచ్చు నేను. ఇవి కొట్టుకుంటున్నారు, ఒక ఆమె వైన్ షాప్ దగ్గర నుంచి బయటికి లాక్కొచ్చి రోడ్డు మీద పెట్టి కొడతా ఉంటుంది హస్బెండ్ని. అవన్నీ చూసాను నేను, నా దగ్గర సేవ్ చేసి కూడా పెట్టి ఆ రీల్స్ని. ఓకే, ఇలాంటివి బయట జరుగుతున్నప్పుడు వీటిని కథలో మనం ఎందుకు చెప్పకూడదు అన్నట్టు పెట్టినా. అలాగే నేను మీకు మళ్ళీ వేరేలా వెళ్ళిపోతున్నా. యాక్టర్స్ గురించి అడిగారు మీరు, యాక్టర్స్ అండ్ రైటర్స్ ఆర్ డైరెక్టర్స్. మనం ప్రిపేర్గా ఉండాలండి, అంతే. ప్రిపేర్గా ఉండమని అయితే చెప్తాను. నేను చేసింది అదండి. నేను కొన్నిసార్లు మా ఇంట్లో మా వైఫ్తో కానీ లేదా మా మదర్తో కానీ చాలాసార్లు తిట్లు తిన్నా. ఏంటి అని అంటే, ఏం పని చేయను ఇంట్లో సంబంధించినవి, మార్కెట్కి వెళ్ళాలి లేదా ఏవి కొనాలి, అక్కడ ఏదోకి వెళ్ళి ఏదో ఇచ్చి రావాలి, ఇలాంటివి నేను చాలా స్కిప్ చేసేసేవాడిని, వాటిని వాయిదా వేసేవాడిని. కానీ రైటింగ్ అయితే వాయిదా వేయలేదు. ఏ రోజు ఎప్పుడు ఎక్కడ మిడ్-నైట్లో మనకి పడుకున్నప్పుడు కూడా ఏ ఒకటి వస్తుంది ఐడియా, అది మార్నింగ్ లేచి రాద్దామని అనుకుంటాం, ఉదయం లేచిన తర్వాత అది సమస్య లేదని గుర్తుండదు, మర్చిపోతాం.
నేను దానికోసం ఏం చేసిన ఫోన్ చెవు పక్కన పెట్టుకుని లేచి ఒకసారి రికార్డర్ పెట్టుకుని రికార్డ్ చేసుకునేవాడిని. అలా ఎప్పుడు ఏదనిపిస్తే దాన్ని పేపర్ మీద పెట్టి ఉంచు. వన్స్ పేపర్ మీద పెట్టిన తర్వాత అది చదవవసరం లేదండి, గుర్తుంటుంది మళ్ళీ. అలా మనకి ఆలస్యం చేయొద్దు. మంచిగా రైటర్స్ అండ్ డైరెక్టర్స్, కొత్తగా వచ్చే కుర్రాళ్ళు, యూత్ ఇప్పుడంతా చాలా స్పీడ్ యోగం వచ్చింది. వాటితో పాటు మనం పరిగెత్తాలంటే కనుక మనం కూడా స్పీడ్గా ఉండి రాసి పెట్టుకోవాలి. యాక్టర్స్ వచ్చి ప్రతి రోజులో ఇది వరకు ఎక్కడికైనా ఒక ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేస్తే ఆ ఆడిషన్ వాళ్ళు చూసి మనకు అవకాశం వచ్చేదండి. ఇప్పుడు ఆడిషన్ మన చేతిలో ఉంది. మన ఫోన్ తీసుకుని ఎదురుగుంట పెట్టి మనం ఒక రీల్ చేసి అప్లోడ్ చేస్తే ఎక్కడో వేరే దేశంలో ఉన్న అమ్మాయిని కూడా పిలిచి అవకాశం ఇస్తున్నటువంటి రోజులు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి లవ్ స్టోరీలు తీయాలి, ఇట్లాంటి డైవర్సీ కాకుండా ఈసారి కాలేజ్ అంటే భార్యాభర్తలు ఫ్యామిలీది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చేయబోయే దాంట్లో భార్యాభర్తలు అలాగే ఉండదండి. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేదంతా నేను ఇప్పటి వరకు పెరిగిన ఈ వాతావరణంలో రియల్గా కొన్ని ఇన్స్పైర్ అయినటువంటి కొన్ని సీన్స్ మీద రాసుకున్నవి చెప్తాను నెక్స్ట్. ఓకే, సినిమా ద్వారా, నా కథ ద్వారా చెప్పే విధానంలో కూడా నేను ఆర్టిస్ట్ని కాబట్టి కొంచెం ఆర్టిస్టిక్గానే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇంకా మంచి మోర్ హైట్స్లో ఉండాలని, టాప్ 5లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.